ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ధౌమ్యుడు ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, తూర్పు దిక్కున, పశ్చిమ దిక్కునటువంటి పుణ్యతీర్థాల గురించి చెప్తున్నాడు. అలా ఉత్తర దిక్కుని గురించి నేను కొంత చెప్పుకున్నాం కదా. కంటిన్యూ. కౌరవ్య పుణ్యమయమైనటువంటి కనకలంలో సనత్కుమారులు పూర్వం సంచరించారు. పురువు అనే పేరు గల ప్రసిద్ధ పర్వతం అక్కడే ఉంది. పురూరవుడు ప్రాచీన కాలంలో అక్కడకు యాత్రను సాగించాడు. మహర్షులు సేవించే ఆ ఆశ్రమంలోనే భృగు మహర్షి తపస్సు చేశాడు. అదే భృగు తుంగమనే మహాగిరి. భూత భవిష్యత్ వర్తమాన కాలరూపుడు, శక్తిమంతుడు, సర్వత్రా వ్యాపించినవాడు, సనాతనుడు, పురుషోత్తముడు, నారాయణుడైన శ్రీహరి విశాలాపుర ప్రదేశం బదరీవన సమీపంలో ఉంది. అది నరనారాయణుల ఆశ్రమమని, బదరికాశ్రమని కొనియాడబడుతోంది. పూర్వకాలం నుంచి విశాలపురిలో బదరికాశ్రమ సమీపాన గల గంగానది వేడి నీరు, చల్లని నీరు కలిగి ప్రవహిస్తుంది. అక్కడ ఇసుక బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. అక్కడకు మహాభాగులు, తేజవంతులైనటువంటి మహర్షులు ప్రతిదినం పోయి నరనారాయణులకు నమస్కరిస్తారు. సనాతన దేవుడైన నారాయణుడు అక్కడ కొలువుదీరాడు. ఆ బదరికాశ్రమం పుణ్యక్షేత్రం, పరబ్రహ్మస్వరూపం. అక్కడే తీర్థాలు, తపోవనాలు, పరమేశ్వరుడు కూడా ఉన్నారు. అక్కడ ప్రాచీనుడు అయిన పరబ్రహ్మ పరమపదం ఉన్నాయి. దేన్ని తెలిసి శాస్త్రచక్షువులైనటువంటి విద్వాంసులు దుఃఖింపరో ఆ ప్రదేశం ఇదే. దేవర్షులు, సిద్ధులు, తపోధనులు ఇక్కడే నివసిస్తారు. సో బదరికాశ్రమం. అక్కడ ఎవరికి బాధ అన్నది ఉండు, ఏడుపు అన్నది రాదన్నట్టు. మహాయోగి ఆదిదేవుడు అయినటువంటి నారాయణుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. అది పవిత్ర ప్రదేశాలలోకెల్లా పవిత్రం. ఈ విషయంలో సందేహం లేదు. భూమండలాన పుణ్యతీర్థాలు, ఆశ్రమాలు అన్ని ప్రసిద్ధమైనటువంటి వాటిని వసువులు, సాధ్యులు, ఆతిథ్యులు, మరుద్గణాలు, అశ్విని దేవతలు, మునులు, ఋషులు అందరూ సేవిస్తారు. నీవు శ్రేష్ఠులైన బ్రాహ్మణులతో, సోదరులతో ఈ ప్రదేశాలలో సంచరిస్తే అర్జునుని కలవాలి అనే నీ తపన శాంతిస్తుంది అని చెప్పున్నారు. సో ఈ పుణ్యతీర్థాలకు సంబంధించి ఈరోజు తాపున మొత్తంగా చూస్తున్నప్పుడు పశ్చిమాన నర్మద, దక్షిణాన గోదావరి, ఉత్తరాన వచ్చేటప్పటికేమో ఈ గంగా నది బదరికాశ్రమం, తూర్పున వచ్చేసి ఆల్మోస్ట్ అది కూడా ఈ బీహార్లో ఉండిద్ది అనమాట. అడవి, వారణాసి లైక్ ఆవేలో అనుకోవచ్చు. ఇవండి ఓవరాల్గా మన భారతదేశంలో ఉన్నటువంటివి. పుణ్యతీర్థాలకి ఎందుకు వెళ్ళి రమ్మంటారు, తీర్థయాత్రలు ఎందుకు చేసి రమ్మంటారంటే ప్రశాంత్ అనేది ఉంటుంది. మనం ఎవరన్నా కోల్పోయినా, మనకి ఏదన్నా దూరమైనా ఈ పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అది మన సనాతన ధర్మంలో ఎప్పుడు ఏది చెప్పినా సరే దాని వెనుకున్నటువంటి ఒక గొప్ప రహస్యం అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. రేపు డిస్కస్ చేద్దాం.